ఎన్నాళ్ళు పెంచినా ఎంతకాలం పెంచినా కుక్కేనని వాళ్ళకి తెలుసుకున్నాని. అంతేగాని కుక్కగాటికి తాళిబొట్టుకి లింకు పెట్టి నాకలి మీద దెబ్బ కొట్టకే. అమ్మా నాన్నకేమైంది? భాగ్యం కరిచిందిరా. అదిగో ఆ పొగరు పట్టిన మాటలు మాట్లాడొద్దనేది. నిన్నటి దాకా తాగి నోటుకొచ్చంటాలో వాగి తన్నులు తినొచ్చేవాడు. ఇవాళ తాగి ఆ కుక్క తోక పట్టుకుని లాగినట్టున్నాడు. అది కాస్త పిక్క పట్టుకుని పీకింది, కట్టుకొని కూర్చున్నాడు. ఏంటన్నా ఇది? నువ్వింక మారవా? నీలో మార్పు అనేది రాదా? ఇదిగో మానేస్తాను అదిగో మానేస్తానంటూ మళ్ళీ మొదలు పెట్టేస్తావు. మా గురించి ఎలాగో పట్టించుకోవు, కనీసం నీ గురించి కూడా నువ్వు పట్టించుకోవా? ఎందుకీ పనికిరాని పనులు అవస్థలు? చూడన్నా, నీ గురించి నువ్వు ఎంత బాధపడుతున్నావు నాకు తెలియదు, కానీ నీ విషయంలో మాత్రం మేం చాలా బాధపడుతున్నాం. కనీసం కొంచెమైనా ఆలోచించనన్నా. అయినా ఏంటమ్మా, కుక్కను ఎక్కడ కట్టారు? నాకు తోడు. కుక్కను కట్టేయటమేనా విఐపి ట్రీట్మెంటు, గెస్ట్ హోదా. ఇప్పుడు నా బతుకు కంటే అదే బెటరు. గోపి, దీన్ని 24 రోజులు జాగ్రత్తగా చూసుకోవాలంట. దీనికేమీ కాకూడదంట. దీనికేమన్నైతే ఈయనకి ప్రమాదం అన్నారా. అందుకని నటింట్లో కట్టేస్తారా? రాణి, అమ్మా రాణి, రాణి. ఏంటన్నయ్యా? దీన్ని బయట కట్టమ్మా. అమ్మా జాగ్రత్త అమ్మా, అది అసలే హ్యూమన్ బ్లడ్కి అలవాటు పడింది. దానికి ఏ పార్ట్ అయినా రుచిగానే ఉంటుంది. జాగ్రత్త అమ్మా. అమ్మా రాణి, నా భాగ్యానికి బిస్కెట్లు తీసుకొచ్చా, ఇదిగో తీసుకెళ్ళమ్మా. వింటున్నావురా ఈ పోకరి మాటలు, పొగరు పట్టిన కోతులు? ఇప్పుడు నేనేమన్నానని? నాన్న ఊరుకో. ఆ పిలుపు అంటే దానికి ఇష్టం రా. చెప్పానా? అమ్మా ఇదిగో. గోపి, ఏంటమ్మా? నాకెందుకో భయంగా ఉందిరా. భయం దేనికి? ఆసుపత్రికి తీసుకెళ్లి చూపించారుగా. ఆ జ్యోతిష్కుడు మన ఇంటికొచ్చి. జ్యోతిషుడు వచ్చాడా? ఎందుకొచ్చాడు? ఎవరు పిలిచారు? అతని విషయంలో నేను చింతామణిని తప్పు పట్టానని, ఆమె మీద కోపంగా ఉంటున్నానని తెలిసి ఆమె అతన్ని తీసుకుని మన ఇంటికొచ్చిందిరా. అతను ఆమెకు చెప్పినవన్నీ కరెక్ట్గానే జరిగాయని, అతను చాలా ఖచ్చితమైన మనిషిని చెప్పింది. ఆ రోజు చెప్పిన దానికి కారణాలు కూడా చెప్పించింది. అతను చెప్పింది కూడా కరెక్టేననిపించిందిరా. ఏది కరెక్టు? చచ్చిపోయిన వాడి జాతకం చెప్పడం కరెక్టా? దానికి అన్ని వివరాలు చెప్పాడ్రా. నాకు నమ్మకంగానే ఉంది. అయితే ఇప్పుడేంటి? అతను వద్దన్నా శోభనం జరిగినందుకే ఆయనకి కుక్క కరిచి గాయమైంది. అందుకే నాకు భయంగా ఉందిరా. శోభనం జరిగినందుకే ప్రమాదం జరిగిందని చెప్పాడు కదా. నువ్వేం కంగారు పడుకో, నాన్నకేం కాదు. తీసుకో. నిన్నే. ఏం చేస్తున్నావు? లెసన్స్ చూస్తున్నాను. లెసన్స్ చూడరు, వింటారు. అదే మీరు చెప్తుంటే చూస్తూ వింటున్నాను. నన్నే ఎందుకలా చూస్తున్నావు? లెసన్ చెప్పేది మీరే కాబట్టి. అతి తెలివితేటలు చూపించొద్దు. నువ్వు పాఠాలు వినడం మానేసి నన్నే చూస్తున్నావు. నువ్వు చూడ్డం నేను గమనించాను. ఎందుకలా చూస్తున్నావు? లేదు మేడం, నేను సపరేట్గా చూడలేదు, అందరిలాగే చూశాను. నో, నేను నమ్మను. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వు నన్ను తప్పుగా చూసావు. మేడం, జస్ట్ ఏ మినిట్. ఆయన చూడండి ఎలా చూస్తున్నాడు. ఈయన చూడండి ఎలా చూస్తున్నాడు. నా వెనకున్న ఆయన చూడండి ఎలా చూస్తున్నాడు. అందరిలాగే నేను చూస్తున్నాను. అందరూ చూసిన చూపులు వేరు, కానీ నువ్వు చూసిన చూపు వేరు. వాళ్ళకి నీకు చాలా తేడా ఉంది. మేడం,
నా కళ్ళల్లో ఏ తప్పు లేదు. మీకేమైనా మెల్ల కనిపిస్తుందా? నాకైతే అలాంటి కంప్లైంట్స్ ఏమీ లేవు. కావాలంటే ఐ స్పెషలిస్ట్కి చూపించి సర్టిఫికేట్ తీసుకొస్తాను. స్టాప్ ఇట్. యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. అతి తెలివి చూపించుకు. నేను నీకు తెలియదకు దద్దమ్మలే కనిపిస్తున్నానా? ఫస్ట్ యు లీవ్ ద క్లాస్. మేడం, మర్యాదగా క్లాస్ నుంచి బయటికి వెళ్ళమని చెప్తున్నాను. నేను క్లాస్ నుంచి వెళ్ళాలా వద్దా అనేది మీరు చెప్తే సరిపోదు. మీ బాస్ చెప్పాలి. ఆయన చెప్తే వెళ్తాను. ఓహో, తమరి వారు చెప్తేనే బయటికి వెళ్తారన్నమాట. సరే సార్, వారితోనే చెప్పిస్తాను. ఎందుకు సార్ వారిని అలా చూడడం? ఇప్పుడు చూడండి, మేడం క్లాస్ తీసుకోకుండా వెళ్ళిపోయారు. విచిత్రంగా మాట్లాడతారే. క్లాసులో ఎవరైనా కళ్ళు తెరుచుకునే కదా వినేది. అదేమన్నా జోలపాట, కళ్ళు మూసుకొని నిద్రపోవడానికి. అడగండి సార్, మీరే అడగండి. నువ్వు సంథింగ్ రాంగ్గా చూసావని నందిని కంప్లైంట్ ఇచ్చింది. నువ్వు చూసావా? అవును సార్, చూశాను. చూసారా? మీతోనే ఎంత పొగరుగా మాట్లాడుతున్నాడో. నందిని నువ్వు ఉండు, నేను మాట్లాడుతున్నాను కదా. ఆ రోజు నువ్వు నాతో ఏమన్నావు? చాలా బుద్ధిగా ఉంటాను. మరి ఎందుకు ఇలా మిస్బిహేవ్ చేస్తున్నావు? ఏంటి సార్ ఇది? క్లాసులో ఎవరైనా కళ్ళు మూసుకొని లెసన్స్ వింటారా? చెప్పండి సార్. అబద్ధం సార్, పచ్చి అబద్ధం. అవి క్లాస్ విని స్టూడెంట్ చూపులు కావు. కావాలని నన్ను డిస్టర్బ్ చేసే చూపులు. చాలా చాలా తప్పుడు చూపులు. మాటలతో చెప్పలేదు సార్. దిస్ ఇస్ టూ మచ్. మిస్టర్ ప్రేమ్, ఎప్పుడు మిస్బిహేవ్ చేస్తే అప్పుడు నన్ను సెంటర్ నుంచి పంపించేయండి అన్నావు కదా, మర్చిపోయావా? సార్, నాకు గుర్తుంది, మర్చిపోలేదు. మేడం అలా చూశాడు ఇలా చూశాడు అంటున్నారు. ఎలా చూశానో చెప్పమానండి. కావాలని నా మీద కక్షతో చెప్పడం కాకపోతే నేను ఏ తప్పుడు చూపుతో చూశాను? ఆ సైక్ చేశానా? కన్ను కొట్టానా? అడగండి సార్. నేనేం మంచి మర్యాద లేని మనిషిని కాను. ఏంటమ్మా, అతను చెప్పినట్టు నిజంగా కనుకొట్టాడా? లేదు సార్. అడగండి సార్, సైగమన్నా చేశానేమో. ఏమ్మా? అలాంటిదేమీ లేదు సార్. మరి నేను చేసిన తప్పేంటి? చూసిన తప్పుడు చూపేంటి? ఎందుకు నా మీద మీకు కంప్లైంట్ చేశారు? ఇంతమందిలో అవమానించారు. నందిని, ప్రేమ్ది మిస్బిహేవ్ అంటానికి నువ్వు చెప్పే రుజువేమిటి? అసలెందుకు ముందు నుంచి అతను అలా తప్పుపడుతున్నావు? అతని మీద నీకు పర్సనల్ గ్రెడ్జి ఉంది, నెగిటివ్ ఒపీనియన్ ఉంది. అందుకే అతను ఏం చేసినా నీకు తప్పుగా అనిపిస్తుంది. లేదు సార్, నేను చెప్పేది నిజం. సి నందిని, నువ్వు టీచర్, అతను స్టూడెంట్. మీ రిలేషన్షిప్ అలానే ఉండాలి. తనేం డిఫరెంట్గా చూడలేదంటున్నావు, నువ్వేమో చూశాడంటున్నావు. సో ముందు నువ్వు అతని మీద నీ ఒపీనియన్ మార్చుకో, అన్నీ సవ్యంగా కనిపిస్తాయి. ఇఫ్ యూ స్మైల్, ద వరల్డ్ స్మైల్స్ విత్ యూ. అనవసరంగా కోపాన్ని పెంచుకొని నీకు నువ్వు డిస్టర్బ్ కాకు. కంప్లైంట్స్ మానేసి క్లాస్ కంటిన్యూ చేయి. మిస్టర్ ప్రేమ్, మీరు కూర్చోండి. నందిని, మీరు క్లాస్ కంటిన్యూ చేయండి. క్లాసులు మొదలు పెడదామా? ఛీ! నేనేం తప్పు చేయలేదు మేడం, నన్ను నమ్మండి. మీరే నన్ను బయటకు గెంటేస్తే నేను ఎలా బతుకగలను? బరి తెగించిందాన్ని నీ బతికేళ్ళోటే బజార్లో నిలబడి బయట జారేస్తే 10 మంది మగాళ్ళు వస్తారు నిన్ను పోషించడానికి. మాటలు తినగాని అసలు అంజలి ఎవరు అనుకున్నావే? ఏమిటి దాని తరపున మీరు అయ్యో, నాన్న ఫోన్ చేసినట్టున్నారే. మూడు మిస్డ్ కాల్స్. నాన్నెందుకు ఫోన్ చేసినట్టు? హలో, చెప్పండి నాన్న, ఏంటి సంగతులు? నా సంగతి సరే, నువ్వేంటే ఎంతసేపైనా ఫోన్ లిఫ్ట్ చేయవేంటి? ఎంతసేపు వెయిట్ చేయాలి? పైగా ఛార్జింగ్ వేస్ట్. నాన్న, నేనెక్కడికి వెళ్ళలేదు. హాల్లో టీవీ చూస్తున్నా. సెల్ ఏమో బెడ్రూమ్లో ఉంది. ఇప్పుడే డౌట్ వచ్చి చూసా. 3 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. అయినా ల్యాండ్ లైన్ చేయొచ్చు కదా, సెల్ చేయకపోతే. ఆహా, నాకు తెలియక ల్యాండ్ లైన్ కు ఫోన్ చేస్తే రూపాయి ఎక్స్ట్రా బ్యాండ్, అదే సెల్ కు ఫోన్ చేస్తే 10 పైసలు.
90 పైసలు లాస్ కాదు. ఆ మాత్రం తెలియకుండానే నీకు ఫోన్ చేశానంటావా? నేనేం పిచ్చోని కాదు, ప్రాక్టికల్ మనిషిని. ప్రతి విషయంలోనూ మరీ అంత పిసినార్తనం పనికిరాదు. టైం సేవింగ్ కూడా వాల్యూ ఉంది. సరే, ఎందుకు ఫోన్ చేశారో చెప్పండి. సర్లే, మేము ఢిల్లీ నుంచి వస్తున్న ట్రైను 1 గంట లేట్ అయింది. సికింద్రాబాద్ లో దిగి లోకల్ ట్రైన్ పట్టుకుని బేగంపేట వచ్చేప్పటికి ఇంకో గంట లేటు. డ్రైవర్ను పంపించమన్నాను కదే, వాడు ఇంకా రాలేదేంటి? డ్రైవరు ఇవాళ లీవ్ పెట్టాడు అన్నా. మీరు లేట్ చేయకుండా టాక్సీ తీసుకొని వచ్చేయండి అన్నా. వాడు లీవ్ పెట్టాడా? అయితే బండికి సెలవేగా. మా ఏర్పాట్లు మేము చూసుకుంటాం గానీ నువ్వు ఫోన్ పెట్టేయ్. నువ్వు పద. యాండి ఏమైంది మిమ్మల్ని? మొత్తం విని ఏమైందని అడుగుతావంటే, ఆ డ్రైవర్ గారు ఇవాళ లీవ్ పెట్టాంట. ఎక్కడ దొరుకుతారండి మీకు ఈ డ్రైవర్లు? నెలకి 15 రోజులు సెలవే. ఇంటికి వెళ్ళగానే ముందు ఆ డ్రైవర్ని మార్చండి. కారుండి ఏం ప్రయోజనం? అవసరానికి ఎప్పుడూ ఉపయోగపడదు. ఇప్పుడు ఏం చేద్దాం? అదే ఆలోచిస్తున్నాను. ఇప్పుడు మనం ఇంటికి ఎలా వెళ్తామన్నది ముఖ్యం కాదు. ఇవాళ డ్రైవర్ గారు లీవ్ పెట్టాడు, కిరాయి బొక్క. ఎలా పూడుద్దామా అని ఆలోచిస్తున్నాను. ఓహో, అదా మీ ఆలోచన? నేను ఇంకా మన గురించేమో అనుకున్నానులేండి. అదేదో పెట్టుబడి పెట్టి కొన్న కారులాగా దాని గురించి కూడా ఒక ఆలోచనేనా? ఫారెన్ పెడుతూ మీ ఫ్రెండ్ దాన్ని అమ్మడం ఇష్టం లేక మీకు అప్పచెప్పిపోతే దాన్ని మీరు సంపాదించడమే కాకుండా ఓ రోజు ఆగిపోయిందనే ఆలోచన. ఛ, ఏ మనిషి అండి మీరు? మీరేం మనిషి అండి అంతేనా? నేను బిజినెస్ మనిషిని. నా క్యాలిక్యులేషన్ నాకుంటాయి. నువ్వు పద. మీ కాలిక్యులేషన్ సరే, ఇప్పటిదాకా 25 మంది మారారు. ఈ డ్రైవరు లీవ్ పెట్టాడా? వీడు 26వ వాడు. ఎవరికి తెలుసు? ఇదిగో 26 మంది కాకపోతే 260 మందిని మారుస్తానే. అంతగా వాళ్ళు సెట్ కాకపోతే 261 డ్రైవర్ కోసం వెతుకుతాను. నీకేమైనా ప్రాబ్లమా? వెతకండి మహాప్రభో, వెతకండి. మీ ఓపిక మీది. నాకే సరే గాని ఓ ఆటోని పిలవండి. ఆటోనా? లాస్ అయిన కిరాయిని ఎలా పుడ్చాలో నేను ఆలోచిస్తుంటే ఆటో అంట. కనీసం షేరింగ్ ఆటో అయినా ఆపండి. చవరిగా మళ్ళాంటి మధ్యతరగతి వాళ్ళ కోసమే ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు వేసింది. పైగా ప్రజాసేవే కర్తవ్యం అని క్యాప్షన్ పెట్టి మరీ సర్వీస్ చేస్తున్నారు. ఇదిగో 4 అడుగులు వేస్తే మనం వెళ్లాల్సిన బస్ స్టాప్ వస్తుంది. బస్ ఎక్కి కాసేపు కూర్చుంటే మనం దిగాల్సిన స్టాప్ కూడా వస్తుంది. నువ్వు పద. ఇప్పటి వరకు వేసిన 4 అడుగులు చాలు. ఇంకా 4 అడుగులా? ఇంకో 4 అడుగులు వేస్తే మన ఇంటికే చేరుకుంటాం. బ్రహ్మాండమైన ఆలోచన చెప్పేవే. మొత్తానికి నా పెళ్ళాన్ని అనిపించుకున్నావు. ఆహా, పెళ్ళైన తర్వాత నీ మాట ఎప్పుడు కాదన్నాను. అలాగే 4 అడుగులు వేసి మన ఇంటికి వెళ్దాం పద. పాట చిలిపి పరుగు తీయకు పద. పరుగులు రవతి, రవతి, అయ్యో రక్తం. రవతి, రవతి ప్లీజ్ లేగు. రవతి, రవతి లేగి. రవతి, అయ్యో రవతి, రవతి లేగి. రవతి, అన్నా, వదినొచ్చిందన్నా. వదినా, రావదినా, రా. రావదినా, రా. రావదినా, రా. రా.
భోజనం తీసుకొచ్చాను, మీరు తినండి. మీరు కూడా తినండి. అలాగే వదినా. అన్నయ్య మరి రే క్యారేజ్ అక్కడ పెట్టు, నేను తర్వాత తింటాను. అన్నయ్య అసలు టైం ఎంత ఏందో చూసావా? నువ్వు ఆకలికి ఆగలవేమో కానీ నేను ఆగలేను అన్నయ్య. అందులోని క్యారేజ్ని ఎదురుకుండా పెట్టుకుని చూడడం అంటే నేను అస్సలు ఆగలేను అన్నయ్య. అన్నయ్య ప్లీజ్ భోజనం చేసేద్దాం రా అన్నయ్య. అది కాదురా, అవతల నాకు కొంచెం పనుంది, ఆ పని అయిపోయాక తింటాను. అన్నయ్య ఎప్పుడు ఉండే పనే కదా, అయినా ఆ పని పూర్తవ్వాలంటే సాయంత్రం అవుద్ది. నీకోసమే కదా వదిన వండి క్యారేజీలో పెట్టుకుని గ్యారేజ్ దాకా తీసుకొచ్చింది. అసలు అర్థం చేసుకోవేంటి? అసలు మనం పని చేసేది ఎందుకన్నయ్యా? భోజనం గురించే కదా. అలా నువ్వు భోజనాన్ని ఇప్పుడు వద్దు తర్వాత చేస్తానని చెప్పి పని చేస్తావా? ఎప్పుడు ఉండే పని కదా అన్నయ్య. రా అన్నయ్య ప్లీజ్. పెట్టు. వదినా మేము చేతులు కడుక్కుని వస్తాం వదినా. మ్.